హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్ సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవ్వాలి, ఎన్ని రోజులు రిజిస్ట్రేషన్ కి టైం పడుతుంది, లేకపోతే వెంటనే అయిపోతుందా, 2 రోజుల్లో అయిపోతుంది, వెబ్ ఆప్షన్స్ ఎన్ని రోజులు పెట్టుకోవాలి, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను డీటెయిల్ డిస్కస్ చేస్తున్నా. సో వీడియో చూడడానికి ముందు తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సంబంధించిన అప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. అలాగే నా వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో. ఎప్పుడన్నా వీడియో చేయలేని టైం వచ్చినప్పుడు చక్కగా వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారంటే కొన్ని వేల మందికి చెందుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. దానిలో కొన్ని వేల మంది, దాదాపు 3,000 మంది పైన స్టూడెంట్స్ ఉంటారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అందరికి ఒకేసారి చేరవేయడానికి అయితే అవకాశం ఉంటుంది. దానిలో జాయిన్ అవ్వండి. సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ జోసా కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ నేను ఈ వీడియో చేసే టైంకి అయితే ఇంకా జోసా 2026 అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. 2025-24లో ఏం జరిగిందో దాని మోడల్లోనే చెప్తున్నాను నేను. సో జూన్ 2వ తారీఖు ఇక్కడ మనకి అఫీషియల్ గా ఓపెన్ అవుతుంది అని చెప్పారు కౌన్సిలింగ్ అనేది. కౌన్సిలింగ్ సహజంగా 2వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి అవుతుందేమో అని అనుకుంటున్నా. ఎప్పుడు ఈవినింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంటాయి. అయితే రిజిస్టర్ ఎప్పుడు అవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పట్టాలి అంటే, రిజిస్టర్ అవ్వటానికి కనీసం మనకి దాదాపుగా ఒక 10 రోజుల పాటు టైం ఇస్తారు. 9 నుంచి 10 రోజుల పాటు ఎప్పుడైనా, ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా రిజిస్టర్ అవ్వచ్చు, ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత ఎన్ని సార్లైనా మీరు వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే రిజిస్ట్రేషన్కి ఏమన్నా ఫీజు కట్టాలా? ఎవరు రిజిస్టర్ అవ్వాలి అంటే, 10 లక్షల ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా జోసాలో రిజిస్టర్ అవ్వచ్చు. దీనికి డబ్బులు ఏమీ పే చేయాల్సిన పని లేదు. సీటు వస్తేనే డబ్బులు కట్టడం కానీ, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం కానీ ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తున్నారంటే, ఎవరన్నా తొందరపడి ముందుగా డబ్బులు కట్టాలి, అడ్వాన్స్గా పే చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సర్టిఫికేట్స్ కూడా ముందుగా అప్లోడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అలా మీరు అప్లోడ్ చేశారు, డబ్బులు కట్టారంటే దాని అర్థం మీకు సీట్ వచ్చినట్టు కాదు. అప్పుడేమన్నా టైం సరిపోకపోతే, టైం సరిపోవడానికి ఏముండదు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత దాదాపుగా 5-6 రోజులు టైం ఇస్తారు. కాబట్టి ఎవరెవరో చెప్పిన పుకార్లు మీరు నమ్మకండి. సో జోసా కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్, 5-10 నిమిషాలు అయిపోతుంది. ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే, సైట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయిన తర్వాత జోసా సైట్ josa.nic.in అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ వెరీ క్లియర్గా మీకు స్టూడెంట్ యాక్టివిటీ అని కనపడుతుంది. అది మీరు ప్లస్ చేశారంటే న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్లో అది ప్రెస్ చేసిన వెంటనే జేఈ అప్లికేషన్ నెంబర్, జేఈ అప్లికేషన్ నెంబర్ లేదా జేఈ అడ్వాన్స్ రాసిన వాళ్ళైతే అడ్వాన్స్ లాగిన్ ఐడి, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు. అప్లికేషన్, జేఈ అప్లికేషన్ మెయిన్ అప్లికేషన్ నెంబర్ గుర్తున్నా ఓకే, లేదా అడ్వాన్స్ రాసిన వాళ్ళు అడ్వాన్స్ లాగిన్ అయినా ఓకే, లేదా అడ్వాన్స్ రాసిన వాళ్ళు జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ పెట్టినా నో ప్రాబ్లం. అప్లికేషన్ నెంబరు, మీ పాస్వర్డ్, అంతకుముందు పెట్టుకున్న పాస్వర్డ్, అలాగే క్యాండిడేట్ నేమ్, స్టూడెంట్ నేము, మదర్ నేమ్ అడుగుతారు. నాకు గుర్తున్నంత వరకు 2025లో 24లో ఎప్పుడు కూడా స్టూడెంట్ పేరు, తల్లి పేరు, మదర్ నేమ్ అడుగుతారు. డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అక్కడున్న ఒక క్యాప్చా ఉంటుంది. దానితోటి మీరు లాగిన్ అయిన తర్వాత ఒక పాస్వర్డ్ మిమ్మల్ని కొత్తగా క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. అంటే జోసా అనే వెబ్సైట్కి మీరు కొత్తగా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకోవాల్సిందే. సో ఆ పాస్వర్డ్ 5 లెటర్స్ పెట్టుకుంటారా, 6 లెటర్స్ పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది, మీకు తెలిసింది అవన్నీ. ఆ సెక్యూరిటీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఆ పాస్వర్డ్ సేవ్ చేసుకోండి. సో మీకు కౌన్సిలింగ్ అయిపోయి సీట్ వచ్చి, ఎక్కడ సీట్ వచ్చింది, ఎప్పుడు కాలేజీకి వెళ్ళాలి, ఆ డీటెయిల్స్ అన్నీ ఇంకా జోసా వెబ్సైట్లోనే ఉంటాయి. సో మీరు పెట్టుకునే పాస్వర్డ్ అనేది ఏంటేంటో పెట్టేసేయకుండా కాస్త తెలిసింది పెట్టుకొని ఒక పేపర్ మీద రాసుకొని మీకు, మీ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసేలాగా పెట్టుకోండి. ఫ్రెండ్స్‌కో, ఫ్యామిలీ మెంబర్‌కో, లేదా వేరెవరన్నా మెంటర్‌షిప్‌లో నేను చేస్తాను మీ తరపున అంటే వాళ్ళకి ఎవరికీ దయచేసి ఇవ్వకండి. అలా ఇవ్వటం కూడా నేరం. సో ఒకళ్ళ తరపున ఒకళ్ళు పెట్టడానికి ఉండదు. ఎవరి పాస్వర్డ్ వాళ్ళది. ఎవరైనా చిన్నది రాంగ్ పెడితే నష్టపోయేది స్టూడెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది జోసాలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్. వెరీ సింపుల్. మీ అప్లికేషన్ నెంబర్, జేఈ మెయిన్ అప్లికేషన్, పాస్వర్డ్, మీ స్టూడెంట్ పేరు, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ కొడితే కొత్తగా మీకు జోసా అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఆ జోసాలో ఒక కొత్త పాస్వర్డ్ పెట్టుకోండి. పాస్వర్డ్ క్రియేట్ అయిన వెంటనే మళ్ళీ స్టూడెంట్ లాగిన్ ఐడి నుంచి, స్టూడెంట్ లాగిన్ ఐడి మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అది పెట్టగానే చక్కగా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి? 10 రోజులు టైం ఇస్తారండి. సపోజ్ 2వ తారీఖు ఓపెన్ అయితే 12వ తారీఖు వరకు ఉండొచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది ఫస్ట్ రోజు పెట్టుకోవచ్చు, రెండో రోజు. రిజిస్టర్ ఎప్పుడు అవ్వాలి మొట్టమొదటి అది కూడా చెప్తాను. రిజిస్టర్ ఎప్పుడు అవ్వాలంటే చాలా మంది ఫస్ట్ డేనే అవ్వాలనుకుంటున్నారు. ఫస్ట్ డే అవ్వాలని రూల్ ఏమీ లేదండి. ఫస్ట్ డే అవ్వచ్చు, సెకండ్ డే అవ్వచ్చు, 10 రోజుల్లో ఎప్పుడైనా రిజిస్టర్ అవ్వచ్చు. కానీ నేనేం చెప్తున్నానంటే
ఫస్ట్ డేనో సెకండ్ డేనో చూసుకొని రిజిస్టర్ అవ్వండి ముందు. రిజిస్టర్ అయితే అప్పుడు నిదానంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎన్ని రోజులు పెట్టాలి అంటే ఒక 40 ఆప్షన్స్ ఒక రోజు పెట్టుకోవచ్చు. ఇంకొక 20 మార్చుకోవచ్చు, తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు. ఈ 10 రోజుల్లో ఎన్ని సార్లైనా మీరు వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. కానీ మార్చుకున్న ప్రతిసారి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. అంతేకాని అక్కడ లాక్ అని ఉంటుంది, అది చేయకండి అసలు. ఈ మధ్య తీసేసినట్టున్నారు లాక్ అది. మళ్ళా పెడితే లాక్ చేయకండి. లాక్ చేస్తే మళ్ళీ అన్లాక్ చేయాలంటే వాళ్ళకి మెయిల్ పెట్టాలి. ఇదంతా ఉంటుంది చాలా. సో మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్‌కి జేఈ అప్లికేషన్ నెంబర్‌తో రిజిస్టర్ అవుతారు కాబట్టి, మీ మొబైల్ నెంబర్ అక్కడ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ కూడా వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేస్తేనే మీరు రిజిస్టర్ అవుతారు జోసాలో. సో, ఈ ప్రాసెస్ వెరీ, వెరీ సింపుల్. ఇది ఒక రోజు, 2 రోజుల, లాస్ట్ రోజు చేసుకోవచ్చా? ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా రిజిస్టర్ అవ్వచ్చు. ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ ముందుగా రిజిస్టర్ అవ్వండి. ఆ 10 రోజుల్లో ఎప్పుడైనా రోజుకోసారి కావాలంటే వెబ్ ఆప్షన్స్ మార్చుకుంటూ ఉండొచ్చు. సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు. మీ మీ ఆలోచనకు తగ్గట్టుగా. అంతేకాని మంచి రోజు ఇప్పుడు లేదు గదా! తొమ్మిదో రోజు ఎప్పుడో మంచి రోజు ఉంది కదా! అని అప్పటి వరకు లాస్ట్ రోజు వరకు ఆగి హడావుడి పడిపోయి అనవసరంగా వెబ్ ఆప్షన్స్‌ని ఇచ్చేసుకోకండి. వెబ్ ఆప్షన్స్ ముందుగా పెట్టుకుంటే బెనిఫిట్ ఏంటి? అంటే ముందుగా అంటే ఫస్ట్ రోజే పెట్టాల్సిన రూల్ లేదు. వెబ్ ఆప్షన్స్ నిదానంగా పెట్టుకుంటే అంటే ఫస్ట్ 5, 6 డేస్‌లో పెట్టుకుంటే సెవెంత్ డే రోజున జనరల్‌గా జరిగేదేంటంటే సెవెంత్ డే రోజున ఒక మాక్ అలాట్‌మెంట్ అనేది ఇస్తారు. మాక్ అలాట్‌మెంట్ అంటే లాస్ట్ ఇయర్ ప్రకారం మీరు పెట్టుకున్న డేటాలో ఎక్కడన్నా సీట్ వస్తే ఇస్తారు. ఇక్కడ కూడా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎన్ని సీట్లు ఇస్తారు? 4, 5 ఇస్తే నేను ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చా? కాదు. ఒకటే ఒక్క సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది. అది తీసేసుకోవాలి. సో, అట్లా ఉంటుంది. మాక్ అలాట్‌మెంట్ ట్రయల్ పార్టీ. అది కన్ఫర్మ్ అంటే కాదు. మళ్ళీ మార్చుకోవచ్చు. మళ్ళీ మార్చుకున్న తర్వాత తొమ్మిదో రోజున ఇంకొక మాక్ అలాట్‌మెంట్ ఇస్తారు. అప్పుడు మళ్ళీ మార్చుకోవచ్చు. మీరు ఓకే, నాకు బానే ఉంది, నేను పెట్టుకున్న ప్రకారం వచ్చిందంటే అలాగే ఉంచేసుకోవచ్చు. సో, 10 రోజుల పాటు జోసా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటానికి, రిజిస్టర్ అవ్వడానికి టైం అయితే ఉంటుంది. సో, ఇందులో స్టూడెంట్స్ ఎవ్వరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సి, హడావుడి పడాల్సిందేం లేదు. ఇది హడావుడి పడే ప్రోగ్రామ్ కాదండి. సో, నేను మెంటర్‌షిప్‌లో నాతో అయిన ఫోన్‌లో మాట్లాడి చాలా నిదానంగా మీరు వెయిట్ చేయగలగాలి. నేను మాట్లాడినా ఎవరైనా సరే. ఎందుకంటే ఒక చిన్నది ఒకటి పెట్టబోయి ఇందులో కొన్నుంటాయి. అది చేసే తప్పులు చాలా ఉంటాయి. అది ఇంకో వీడియోలో చెప్తాను మీకు నేను. సో, ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది. సో, మీకు రిజిస్ట్రేషన్‌కి టైమ్ ఉంటుంది. చక్కగా 10 రోజుల పాటు టైమ్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ కూడా నథింగ్ టు వర్రీ. కాన్సంట్రేషన్‌గా దగ్గరగా కూర్చొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీ పాస్వర్డ్‌ని ఎవరికీ షేర్ చేయకండి. ఆ హెచ్చరిక అనేది మీకు జోసా వెబ్‌సైట్‌లో కూడా ఉంటుంది. జోసా బిజినెస్ రూల్స్‌లో కూడా ఒకళ్ళ పాస్వర్డ్ మీరెవ్వరికీ షేర్ చేయొద్దని ఉంటుంది. ఇదొక బ్యాంక్ అకౌంట్ లాగా అనుకోండి. ఓకే. సో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇది జోసా సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఎప్పుడు ఏంటి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకొక వీడియోలో మీతో నేను డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాను. సో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. థాంక్ యూ.